శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు వెంకట శివనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ జాతీయ కమిటీలో తెలుగువారికి అత్యున్నత పదవులు ఇచ్చి అధిక ప్రాధాన్యత ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. అలాగే బీసీల సమస్యలను ఢిల్లీకి చేర్చడం చాలా సులువైందని వివరించారు. అలాగే జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ మాట్లాడుతూ ప్రజల అందరికీ అనుకూలమైన పథకాలను ఏర్పాటు చేయడంలో బీజేపీ పాత్ర చాలా కీలకమైనదని, రాబోయే ఎన్నికలలో బీజేపీ పార్టీకి ప్రజలందరూ మద్దతునిచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కార్యకర్తలు పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక సామాన్య కార్యకర్తనైన నాకు అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మరొక విషయం, జాతీయ ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా మన తెలుగువారే గత తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మనకు అయ్యారు. ఇది చాలా మంచి పరిణామం దక్షిణాదికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి ఏమేమి ఉపాధి హామీ కావాలి, వారికి ఏమేమి చేస్తే వాళ్ళ జాతులు ముందుకెళ్తాయనే ప్రణాళికను మనం ఇక్కడి నుంచి మన తెలుగువారైన లక్ష్మణ్ గారి ద్వారా ఢిల్లీ చేరడం చాలా సులభం అవుతుంది. తర్వాత పురంధేశ్వరి గారు చక్కగా మనకి నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యారు. కాబట్టి తెలుగువారి మీద భారతీయ జనతా పార్టీ నడ్డా గారు జాతీయ పార్టీ ఉంచిన నమ్మకాన్ని పరిపూర్ణంగా నిలుపుతూ 2024 అధికారమే లక్ష్యంగా సోమవీర్రాజు గారి టీంలో మేమందరం కూడా పనిచేస్తామని, బీసీల అభ్యున్నతి కోసం, బీసీల బాగు కోసం ఎప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అండగా ఉంటుందని. ఎందుకంటే ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడా ఓబీసీలు మోసం చేస్తుంది. కార్పొరేషన్లు అంటారు, విడగొడతారు. ఏదో మా కులంలో ఒక అతనికి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం, సంతోషపెట్టడం, కుడిమిచ్చే పండగ లాంటి బీసీ సామాజిక వర్గంలో అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో గత ప్రభుత్వాన్ని 23 సీట్లకు తెచ్చిన ఘనత ఓబీసీలదే. ఈ బీసీల ఇప్పుడు కూడా బీసీల గురించి కనుక ఈ ప్రభుత్వాలు పట్టించుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీకు అదే గతి పడుతుంది. భారతీయ జనతా పార్టీ ఓబీసీ ప్రధానమంత్రి కలుగున్న భారతీయ జనతా పార్టీకే ఓబీసీలందరూ పట్టం కడతారని ఈ సభాముఖంగా మీ యొక్క మీడియా ముఖంగా నేను ఓబీసీ సోదరులందరికీ తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా ఒకే చాట ఉండాలి. విడిగా ఉంటే ముక్కలుగా బలం ఉండదు. విడదీసి పరిపాలిస్తున్నారు ఈరోజు. కాబట్టి మనం అందరం కూడా ఒకే పార్టీలో ఉందాం, ఇక్కడే కొట్లాడదాం. మాకు సీట్లు ఇవ్వండి, మా సామాజిక వర్గాలకు రాజ్యాధికారం దక్కాలి అనేది కొట్లాడాలంటే మనందరం ఒకే చోట ఉండాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీలోని ఓబీసీలు అందరూ రావాలని ఈ యొక్క మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం. భారత్ మాతాకి జై.